మూవీస్ రిలీజ్కు ఒక పర్ఫెక్ట్ సీజన్ ఒకటి ఉంది. ఆ సీజన్కి తగ్గట్టుగానే మేకర్స్ బిగ్ స్టార్ మూవీస్ రిలీజ్ చేసి వసూళ్లకు ప్లాన్ చేస్తారు. 2025 సంక్రాంతి సమ్మర్ సీజన్లో రిలీజ్కు రెడీ అవుతున్న మూవీస్ ఏంటి, మేకర్స్ వేస్తున్న స్కెచ్లేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. ఆడియన్స్ ను ఎక్కువగా అట్రాక్ట్ చేసి థియేటర్కి రప్పించాలంటే పర్టిక్యులర్గా కొన్ని సీజన్స్లలోనే సాధ్యమవుతుంది. అందుకే ఆ సీజన్స్లలో స్టార్ హీరోస్ వారి సినిమాలతో ఆడియన్స్ ముందుకి రావడానికి ఆసక్తి చూపిస్తారు. ఆ రకంగా ముందుగానే వచ్చే ఏడాదికి ఇప్పటి నుంచి మన హీరోల మూవీస్ రిలీజ్కు మేకర్స్ షెడ్యూల్ ప్లాన్ చేస్తారు. ఇప్పటికే 2025 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీతో రానున్నారు. ఇక విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న మూవీతో రెడీ అవుతున్నారు. మరోవైపు బాలయ్య NBK 109 మూవీతో రెడీ కాబోతున్నారు. మరికొందరు హీరోలు కూడా సంక్రాంతి పండుగ బరిలోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో ఆల్మోస్ట్ పొంగల్ సీజన్ స్టార్ హీరోల మూవీస్ తో హౌస్ ఫుల్ అయిపోతుందని క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు. పొంగల్ తర్వాత మూవీస్ రిలీజ్ కు మంచి సీజన్ అంటే సమ్మర్. అదీగాక సమ్మర్ ఆరంభంలో స్కూల్స్, కాలేజీలకు సెలవులు స్టార్ట్ అవుతాయి. దీంతో సినిమాలు చూడ్డానికి ప్రేక్షకులు ఎక్కువగానే ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకే మార్చ్ టు మే స్టార్టింగ్ వరకు మూవీ రిలీజ్ కు మేకర్స్ ప్లాన్ చేసుకుంటారు. ట్వంటీ 2025 సమ్మర్ సీజన్ పోటీకి నలుగురు స్టార్ హీరోలు సిద్ధమైపోయారు. అందులో ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నారు. హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ కు మార్చి 28 అని మేకర్స్ ఫిక్స్ చేశారు. మోస్ట్ అవైటెడ్ మూవీగా హరిహర వీరమల్లు ఉంది. ఫ్యాన్స్ కూడా పవన్ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. హరిహర వీరమల్లు మూవీ తర్వాత 2 వారాల గ్యాప్ లో ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో రెడీ అవుతోంది రాజా సాబ్ మూవీ. ఇది కూడా రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ అవుతోందని మేకర్స్ అనౌన్స్ చేశారు. నెక్స్ట్ రౌడీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ కూడా పోటీలో ఉన్నాడు. విజయ్ VD12 మూవీ రిలీజ్ కు మార్చి 28న లాక్ చేశారు. పవన్ కళ్యాణ్ కి పోటీగా ఈ VD12 మూవీని సితారా వాళ్ళు రిలీజ్ చేయకపోవచ్చు. కానీ మే లోపు అయితే ప్రేక్షకుల ముందుకి వచ్చే ఛాన్స్ ఉందని టాక్. ఇక నేచురల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్ లో హిట్ 3 మూవీ కూడా సమ్మర్ కే సిద్ధమవుతోంది. ఈ మూవీ మే 1 రిలీజ్ చేయనున్నట్లు కన్ఫర్మ్ చేశారు. వీటితో పాటు రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్ మూవీని ఏప్రిల్ 10న ఫిక్స్ చేశారు. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ధనుష్ నాగార్జున కాంబినేషన్లో మల్టీ స్టారర్ గా తెరకెక్కనున్న కుబేరా మూవీ సమ్మర్ సీజన్లోనే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. అలాగే బాలయ్య NBK 109 మూవీ సంక్రాంతికి రిలీజ్ కుదరకపోతే సమ్మర్ కు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ లెక్కన 2025 సంక్రాంతి సీజన్లో పెద్ద మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కు ఖాయమన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి నెక్స్ట్ ఇయర్ రిలీజ్ లైవ్ అప్ మొత్తం టాప్ హీరోలవే ఉన్నాయి. మూవీ ఫ్యాన్స్ కు 2025 పండగే పండగ. ఒక హీరో కాదు, టాప్ హీరోలందరూ కలిసికట్టుగా సంక్రాంతి వేసవి బరిలో వచ్చి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయబోతున్నారు.